హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య గార్డెన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మనము టేస్టీ క్రిస్పీ పొటాటో ఫ్రై చేసుకుందాం. దీన్ని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా కరకరలాడేటట్టు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ పొటాటో ఫ్రైని మనము రసంతో కానీ పప్పుతో కానీ లేదు డైరెక్ట్గా కూడా మనము తినడానికి చాలా బాగుంటుంది. స్నాక్స్లా కూడా మనము వాడుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీని మనము ఎలా చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మనము ఈ పొటాటో ముక్కల్ని బాగా మనం వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ పొటాటో ముక్కల్ని స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల మనకు పొటాటో ఫ్రై చేసినప్పుడు ఉప్పు బాగా ముక్కలకు బట్టి బాగా క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతాయి. బాగా వాష్ చేసుకున్న పొటాటో చిప్స్ని మనము స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ వేసుకుందాము. ఈ పొటాటో ఫ్రై ఈ విధంగా చేయడం వల్ల బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది. దీన్ని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినగలుగుతారు. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం తాలింపు గింజలు 2 ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. దీని తర్వాత ఇందులోకి మనము పొటాటో ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనము ఎప్పుడైనా కర్రీ చేసుకునేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటూ ఉంటే మన కర్రీ చాలా రుచిగా టేస్టీగా వస్తుంది. ఆ చిన్న టిప్స్ ఏంటి అంటే, మనము ఏ కర్రీ అయినా చేసేటప్పుడు మనకు వెజిటేబుల్ ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి లైట్గా మనము కలుపుతూ ఉన్నప్పుడు ఈ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవడంతో పాటు మనం వేసిన సాల్ట్ అనేది పీసెస్కి బాగా అప్లై అయ్యి ఫ్రై అవడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. అందువల్ల మనము ఏ కర్రీ చేసేటప్పుడైనా ముందు మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల కూరగాయలు వెజిటేబుల్ పీసెస్కి బాగా ఫ్రై అవడానికి యూజ్ అవుతుంది. మనం చేసే వంటలు చాలా టేస్టీగా రుచిగా రావాలి అంటే ముందు మనము చాలా కాన్సన్ట్రేషన్గా ఇష్టంగా మనం కర్రీస్ చేయడం వల్ల మనం చేసే రెసిపీస్కి ఇంకా టేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. మనం చేసే ఫుడ్ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టంగా తినడానికి మనం ఎంత ఇష్టంగా చేస్తామో వాళ్ళు అంత ఇష్టంగా తినగలుగుతారు. కాబట్టి మనం వంట చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేయడం వల్ల మనం చేసే కర్రీస్లో టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది. ఇలా మనము ఈ వెజిటేబుల్ పీసెస్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండడం వల్ల పొటాటోస్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పైన క్రిస్పీగా లోపల స్మూతీగా ఉండే పొటాటో ఫ్రైకి మనము వెల్లుల్లి కారం యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనము బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ మనము వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్టీ క్రిస్పీ పొటాటో ఫ్రై మనకు రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి వీడియోల కోసం, రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.